నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా. ఈరోజు మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం అండి. సో, జనరల్‌గా మనకి డే టు డే ప్రాక్టీస్‌లో రెగ్యులర్‌గా కామన్‌గా వచ్చే పేషెంట్స్ ఏంటంటే, ఇలా తెలుసో తెలియకో ఈ హెచ్ఐవి అనగానే భయపడిపోయి, కంగారు పడిపోయి, కొంతమంది బాగా సూయిసైడల్ థాట్స్‌తో, బాగా డిప్రెషన్‌తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో, జనరల్‌గా అసలు హెచ్ఐవి అంటే ఏమిటి? సో, జనరల్‌గా మనం ప్రీవియస్ టాపిక్స్‌లో కూడా హెచ్ఐవి గురించి చాలా చెప్పుకున్నాం. కానీ అయినా మళ్ళీ వివరంగా మన వ్యూవర్స్‌కి, మన సబ్‌స్క్రైబర్స్‌కి నేను హెచ్ఐవి గురించి కాస్త నేను చెప్పదలుచుకున్నానండి. సో, జనరల్‌గా ఈ హెచ్ఐవి అనగానే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటూ ఉంటాం. సో, ఇది మెయిన్‌గా ఒక సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. ఎక్కడైనా సరే ఒక మేల్ ఆర్ ఫీమేల్ ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్‌తో అంటే ఒక హెల్తీ ఇండివిడ్యువల్ ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఉన్న ఇండివిడ్యువల్‌తో ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నప్పుడు జనరల్‌గా ఆ డిసీజ్ అనేది అతని బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కానీ, అతనికి ఉండే కోమార్బిడిటీస్ బట్టి కానీ, ఆ వ్యక్తి ఆ ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిడ్యువల్‌కి ఉండే వైరల్ కౌంట్స్ బట్టి కానీ, CD4 కౌంట్స్ బట్టి కానీ, ఈ డిసీజ్ అనేది ఆ హెల్తీ ఇండివిడ్యువల్‌కి ట్రాన్స్‌మిట్ అవ్వటం జనరల్‌గా జరుగుతూ ఉంటది. సో, జనరల్‌గా ఈ స్టేజెస్ అనగానే చాలామంది మన దగ్గరికి రావటం, ఎయిడ్స్ అనగానే ఏంటి? అసలు ఎయిడ్స్, హెచ్ఐవి 2 ఒకటేనా? అని చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారండి. సో, హెచ్ఐవి అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో, జనరల్‌గా ఇది రెట్రోవైరస్ ఫ్యామిలీలో నుంచి ఒక సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. సో, ఈ హెచ్ఐవి ఎప్పుడైతే మనకి దీర్ఘకాలికంగా ముదిరిపోతుందో, బాగా క్రానిక్ డిజార్డర్ అయిపోతుందో, CD3, CD4 కౌంట్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ బిలో 300, బిలో 200 కింద పడిపోయి, ఇమ్యూనిటీ అనేది బాగా తగ్గిపోయి, ఎటువంటి మందులు వాటెవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మేబీ అది అలోపతి, హోమియోపతి ఏదైనా సరే ఆ మెడిసిన్స్ ఆ స్టేజ్‌లో అంటే ప్రాపర్‌గా రెస్పాన్స్ అంటే బాడీ అనేది మనం ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా బాడీ అనేది రియాక్ట్ అవ్వదండి. సో, ఇది బాగా సివియర్ స్టేజ్ ఆఫ్ ఎయిడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని చెప్తూ ఉంటాం. సో, ఎయిడ్స్ డిసీజ్ అన్నప్పుడు జనరల్‌గా వీళ్ళు సూపర్ స్ప్రెడర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. జనరల్‌గా కొద్దిగా దగ్గినా, తుమ్మినా కొద్దిగా మనకి ఆ డిసీజ్ అనేది ఎదుటోళ్ళకి తొందరగా ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటదండి. సో, ఈ ఎయిడ్స్‌లో మనకి జనరల్‌గా ఈ బిలో 200 వచ్చేసిన తర్వాత దేర్ విల్ బి నో రెస్పాన్స్ ఫర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్. అంటే వాళ్ళలో ఎటువంటి చలనం అనేది, ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది రెస్పాన్స్ అనేది ఉండదండి. సో, బేసిక్‌గా మనకి ఈ స్టేజ్‌లో ఏంటంటే, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొలాంగ్ చేయటం, లేదంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా దాన్ని మనం ఎక్స్‌టెన్షన్ పీరియడ్ అని చెప్తుంటాం. అంటే గ్రేస్ పీరియడ్ అని చెప్తుంటాం. సో, ఆ గ్రేస్ పీరియడ్‌లో మనం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని మనం ప్రొలాంగ్ చేయడమే తప్పిస్తే, మొత్తం అయితే బాడీ రెస్పాన్స్ అయితే ఎయిడ్స్‌లో అయితే జనరల్‌గా రాదండి. సో, జనరల్‌గా హెచ్ఐవి స్టేజెస్‌లో అయితే డెఫినిట్‌గా మనం చాలా వరకు మనకు హోమియోపతిలో మన కాన్స్టిట్యూషనల్ హోలియాస్టిక్ అప్రోచ్ ద్వారా వెళ్తాం కాబట్టి, ఆ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి బేసిక్‌గా హోమియోపతి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనకు హోమియోపతిలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి, సో, గ్రాడ్యువల్‌గా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్‌లోని ఈ హెచ్ఐవిని మనం ట్రేస్ ఔట్ చేయగలిగితే, ఆ ఇండివిడ్యువల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ CD4 కౌంట్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేసి, ఎర్లీ స్టేజెస్‌లోనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు మనం ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎర్లీ స్టేజెస్‌లోనే ఇవ్వచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో, బేసిక్‌గా అసలు ఈ హెచ్ఐవి ప్రాథమిక దశ లక్షణాలు ఎలా ఉంటాయి? సో, హెచ్ఐవి ప్రాథమిక దశ లక్షణాలు అనగానే జనరల్‌గా ఒక వ్యక్తి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత 7-10 డేస్ మాక్సిమం ఒక 12 డేస్ తర్వాత లేదంటే ఒక 10 డేస్ తర్వాత బేసిక్‌గా ఆ లక్షణాలనేవి ఆ ఇండివిడ్యువల్‌లో స్టార్ట్ అవ్వటం, మొదలవ్వటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. సో, వీళ్ళకేంటంటే బేసిక్‌గా మనం ఇంతకుముందు గూడా మన వీడియోస్‌లో చెప్పుకున్నాం. ఫస్ట్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఫీవర్ అంటే ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్‌గా వస్తూ ఉంటది రికరెంట్‌గా వచ్చి తగ్గిపోతూ ఉంటది. అంటే గ్రాడ్యువల్ స్పైక్స్ ఆఫ్ ఫీవర్, ఇంటర్మిటెంట్ ఫీవర్ అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు దగ్గు, జలుబు రావటం, లేదంటే అమాంతంగా ఒంటి మీద దురదలవి రావటం, ర్యాషెస్ లాగా రావటం, లేదంటే కొంతమందికి న్యూమోనియా లాగా రావటం, కొంతమందికి టీబీ అనేది ఎఫెక్ట్ అయినట్టు బాగా దగ్గుతూ ఉంటారు. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కాఫ్ అంటే ద కొద్దిగా ఇదైనా వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా దగ్గు అనేది వచ్చేస్తుంటది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాం. సో, ఇట్లాంటి డిసీజెస్ కూడా చాలా ఎర్లీగా మనకు కనిపిస్తుంటాయి. దాంతో పాటు మనకి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్ అంటే లూజ్ మోషన్స్ అవ్వటం, లేదంటే వామిటింగ్స్ అవ్వటం, బాగా నాసియేటింగ్‌గా ఫీల్ అవ్వటం, లేదంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం, విరోచనాలు బాగా నీళ్ళ విరోచనాల్లాగా అవ్వటం అని కూడా గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిస్టర్బెన్సెస్‌లో చెప్తూ ఉంటాను. సో, బేసిక్‌గా దీంట్లో ఏంటంటే మనం ప్రాథమికంగా తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎఫెక్ట్ అయ్యేది స్కిన్. దాని తర్వాత గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత ఊపిరితిత్తులు అంటే రెస్పిరేటరీ అంటే నిమ్ము లాంటి ఇన్ఫెక్షన్స్. జ్వరం రావటం, తగ్గిపోవటం కాస్త ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి ఇతను ఆ ఇండివిడ్యువల్‌లో కూడా గ్రాడ్యువల్‌గా వెయిట్ లాస్ అమాంతంగా ఒక 5-10 కేజెస్ వెయిట్ లాస్ అయిపోవటం. ఈ మసిల్ మాస్ ఏదైతే ఉందో మసిల్ మాస్ అనేది తగ్గిపోవటం అనేది కూడా ఈ హెచ్ఐవిలో ప్రాథమిక దశ లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ డిసీజ్ అనేది ఇలా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు దీంట్లో మనకి అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ ఇన్ఫెక్షన్ చెప్తూ ఉంటాం. సో, అక్యూట్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఇందాక మనం చెప్పిన ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్‌గా ఇట్లాంటి తేలికపాటి లక్షణాలు వచ్చి డిసపియర్ అయిపోతూ ఉంటాయి.
దాని తర్వాత అప్పటికి కూడా ఇండివిజువల్ తను ఏదో సమ్ సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవటం, లేదంటే మెడికల్ షాప్స్లోకి వెళ్ళి ఏదో సమ్ XYZ మెడిసిన్స్ తీసుకుని వాడేస్తూ ఉంటారు సిమ్టమాటిక్గా. గ్రాడ్యువల్గా ఈ బాడీ అనేది ఈ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వదు ఒకానొక స్టేజ్లోకి వచ్చిన తర్వాత. అప్పుడు ఈ CD3, CD4 కౌంట్స్ ఏవైతే అమాంతంగా బిలో 200, 300 తగ్గుతూ, అంటే గ్రాడ్యువల్ డిక్లైన్మెంట్, అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోయినప్పుడు జనరల్గా ఇది ఎయిడ్స్ కింద మారిపోతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఏదైతే మన వ్యాధి నిరోధక శక్తి, మన రక్షణ కవచం ఏదైతే ఉందో అది మన మీద తిరగబడి దాడి చేయడం అనేది బాడీలో జనరల్గా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్గా మనం చెప్తూ ఉంటాం. సో అట్టా ఒకసారి మన బాడీ మీద మన ఇమ్యూనిటీ మన మీద దాడి చేసినప్పుడు జనరల్గా మనం ఏ మెడిసిన్ ఇచ్చినా అది ఎటువంటి స్టేజెస్లో మాత్రం అవి 100,000% పనిచేయవండి. సో వాటి యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తాయి కానీ మొత్తం డిసీజ్ అనేది నిర్మూలన అయితే అవ్వదు. సో ఇలా ఎయిడ్స్ కింద మారిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రాడ్యువల్గా దే ఆర్ కాల్డ్ యాజ్ సూపర్ స్ప్రెడర్స్. అంటే ర్యాపిడ్గా ఒక ఇన్ఫెక్షన్ అనేది ఒక ఎదుటి వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి స్టేజ్లో ఏంటంటే బాగా వాళ్ళు అమాంతంగా వెయిట్ లాస్ అయిపోయి, బాగా సన్నగా అయిపోయి, నీరసించిపోయి, బాగా బక్క చెక్కిపోయినట్టు, బాగా బక్క పల్స్గా అయిపోయినట్టు, అసలు ఒక లస్టర్ లైట్స్ లుక్, అంటే ఒక లూమీ లుక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం డిసపియర్ అయిపోయి స్కిన్ అంతా బాగా పల్చబడిపోయినట్టు అయిపోతూ ఉంటుంది, అంటే మసిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లాంటి స్టేజ్లో మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. గ్రాడ్యువల్లీ ప్రొలాంగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద డిసీజ్, అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఏదైతే లైఫ్ స్పాన్ ఉందో ఆ మెడిసిన్స్ని గ్రాడ్యువల్గా ప్రొలాంగ్ చేయడం తప్పిస్తే మొత్తం రివర్ట్ బ్యాక్ అయితే చేయలేవండి. ఎందుకంటే వీళ్ళు ఎర్లీ స్టేజ్లోనే మన దగ్గర రాకుండా ఆ డిసీజ్ అనేది నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఇది ఎయిడ్స్ కింద మారిపోయింది. ఆ స్టేజ్లో మనం జస్ట్ ఒక 1 or 2 years వాళ్ళకి ఏదైతే జీవన శైలిలో ఉందో దాన్ని మార్చుకుని మంచి ఇమ్యూనిటీ బేస్డ్ ఫుడ్స్ అనేది అడ్వైస్ చేసుకుని గ్రాడ్యువల్గా మెడిసిన్స్ మార్చుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది బాడీ రెస్పాన్స్ బట్టి అది డిసైడ్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో అది గాడ్ గిఫ్టెడ్ ప్రాసెస్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ హెచ్ఐవితో ఎఫెక్ట్ అయ్యారు అనేది ఒక వాళ్ళకి ఏదైనా అనుమానం ఉండి, లేదంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత 10-15 days తర్వాత ఏదైనా లక్షణాలు కనిపిస్తుంది, ఒక మ్యాండేటరీ ప్రోటోకాల్గా ఒకసారి వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.